వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. కోడి పందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. నిందితుల పట్టివేత. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపించేసిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూ నిర్వాసిత ఎలికేశ్వరం రాపల్లి కోట రైతులను మాజీ స్పీకర్ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన్ చారి మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధుతో కలిసి పరామర్శించారు. గత 2 రోజుల క్రితం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూమిని కోల్పోతున్న బాధిత మహిళ ఆత్మహత్యం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత మహిళతో పాటు రైతులను వారు పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంకీ ఒక ఫోటో వచ్చే వరకు పత్తి మొత్తం పత్తి సేనంతా ఉంది. మేము రైతు బిడ్డలు అంటున్నప్పుడు ఇది ప్రతిపాదన పెట్టింది. ఈ వర్షంగా అది నోసుకోలే ఆ ప్రాజెక్టు. సరే ఇప్పుడు మొదలు పెట్టుకొని మీ గవర్నమెంట్ వచ్చింది అని అంటే మరి టీఆర్ఎస్ పత్తిలో సొరగొట్టిండు తోడుతూనే ఉన్నాడు. ఏం చెప్తావు? మీ భూమికి పైసలు ఉంటాయా? ఏం చేస్తారంటే ఇప్పుడు మా కెనాల్ యొక్క బౌండరీ బొమ్మ పొంది ఇక్కడి వరకు ఓన్లీ బౌండరీ ఫిక్స్ చేస్తాం. ఎందుకంటే ఫర్దర్ కూడా ఏమి వేయొద్దు అని. సో ఎవరికైతే పేమెంట్ రాలేదు అని మేము కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాం. నెంబర్ 1 20-30 ఏళ్ళు 10 ఏళ్ళు అయిందంటే 10 ఏళ్ళు అయిన తర్వాత అనేక మార్పులు పోలీసులు వీడియో డి గారు నువ్వు ఎట్లా పడతాంటే పోలీసు వాళ్ళు ఇచ్చిందిగా, కలెక్టర్ మంత్రి ఎమ్మెల్యే ఇచ్చిండు కానీ ధ్వంసం చేస్తే నీ ఊరి వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము ఇడిచిపెట్టామంటగా మేము ఇన్ని రోజుల ప్రజలు కోఆపరేట్ చేస్తారు కనుక మేము ఏం మాట్లాడలేదు. ప్రజలు ఈ వీడియోలు చూసి చలించిపోయి వచ్చినాం. చూడండి, పోలీసులు బాధ్యులైతారు, మీరు బాధ్యులైతారు. కలెక్టర్ అక్కడ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం ఎవరైతే అధికారం ఇస్తారో వారి బాగోగులకు భిన్నంగా ఆ ప్రజల ఆర్తనాదాలకు కల్పించేటువంటి దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం రాకముందు 1956 నుండి 2014 వరకు తెలంగాణ రాకపోవడానికి, తెలంగాణ ప్రజలు అనేక రకాలైనటువంటి అన్యాయానికి, అక్రమానికి, హేళనకు గురి కావడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. ఒక చేనును ధ్వంసం చేయడం, ఇది ఈ పత్తి అనేది ఆ రైతు సొత్తు కాదు, ఇది జాతి సొత్తు. జాతి సొత్తును దాన్ని సర్వనాశనం చేసినందుకు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు? మాకు నష్టపరిహారం అందలేదు, మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, పోలీసుల ద్వారా అణిచివేసేటువంటి ఈ దుర్మార్గం ఏంది, మాకు న్యాయం చేయండి అనేటువంటి మాట మాట్లాడితే అసలు రైతులు ఆ మాట మాట్లాడాల్సినటువంటి అవసరం రాకుండా ముందు రైతులను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈ భూమి ఎవరిది, వీళ్ళ నష్టపరిహారం ఏంది, వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి, చట్టాలు ఏం చెప్తున్నాయి, చట్టాలకు తోడు మానవత్వంతో వీళ్ళను ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. నా భూమి మీద నాకు డబ్బులు రాలేదు, నా పంట ఉన్నది,
నా జీవితాన్ని బజారు పాలు చేయకండి అని అంటే పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసేటువంటి దుర్మార్గం ఇది నియంతల లక్షణం. తెలంగాణలో ఏ ప్రజలైతే ఓట్లేసి అధికారంలోకి రావడానికి కారణమైందో ఆ ప్రజల పట్ల నియంతృత్వ వైఖరి కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన, స్థానిక శాసనసభ్యుల తీరును ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎండగడతారు, ప్రజలు క్షమించరు. ఖచ్చితంగా ఈరోజు ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ కింద అన్యాయానికి గురవుతున్నటువంటి ఈ రైతుల సమస్య వాళ్ళది మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీ సమస్యగా మేము సీరియస్గా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇప్పటికైనా సమస్య తీవ్రత ప్రభుత్వం గ్రహించాలి, సమస్యకు పరిష్కారం చూపించాలి. మా అణచివేత పోలీసులే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో ప్రజల ఆవేశాన్ని, ప్రజల ఆవేదనను ప్రభుత్వాలు ఆలోచించి పరిష్కరించాలి తప్ప ఈ పోలీసులు లాఠీలు, తూటాలు, తుపాకులు ఏ రోజు కూడా ప్రజల మీద అప్పర్ హ్యాండ్ కాలేవు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ తక్షణమే మంత్రి గారు హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో ఊరి మధ్యలో గల డంపింగ్ యార్డుకు కొంతకాలం క్రితం 10 లక్షల నిధులను కేటాయించినట్లు అధికారులు సభాముఖంగా తెలిపారు. కానీ మళ్లీ అందరూ గాలికి వదిలేసి చేతులెత్తేశారు. ఈ రోజు సభాముఖంగా తెలిపిన అధికారులు ఎక్కడికి వెళ్లిపోయారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కానీ పంచాయతీ సెక్రటరీ రాధాకృష్ణ మాత్రం అలా ఊరుకోలేదు. తన స్థాయికి తగ్గట్టుగా ఈ రోజు పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో కొద్ది మొత్తంలో క్రేన్ సహాయంతో డంపింగ్ యార్డ్ను రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్న రోడ్లను శుభ్రం చేయించే దిశగా పనిచేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ఊరి మధ్యలో డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రజలు డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్గంధంతో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే అధికారులు ఇప్పుడు డంపింగ్ యార్డ్ సమస్య పట్టించుకొని రోడ్డునైనా శుభ్రం చేసినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తమ గ్రామానికి ఎప్పుడు మంచి చేస్తారని ఎదురు చూస్తున్నారు. గుండెపోటుతో మృతి చెందిన బిగ్ టీవీ రిపోర్టర్ చిరంజీవి భౌతిక కాయానికి 41 డివిజన్ గాంధీనగర్లో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ఓదార్చారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
చెప్పిండు వాళ్ళ లేడు మా డాడీ. మానవ సేవే మాధవ సేవ. కులము మతము ప్రాంతము భేదం లేకుండా ప్రజలకు సేవ చేయవలసిన అవసరం ఉందని నిక్లేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మధ్యలెట్టి చెప్పారు. ఈరోజు కర్నూలు నగరంలోని నిక్లేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో నిరుపేదలకు సంక్రాంతి కానుకలను పంపించేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మధ్యలెట్టి మాట్లాడుతూ పేదలకు దాన ధర్మాలు చేయడమే మానవత్వానికి మరో పేరు అని నిరుపేద కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు విలపించేలా ఈ చిన్ని కానుక ఇస్తున్నామని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని డబ్బు ఇచ్చే కన్నా అన్నదానం చేయడం గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది చిన్నయ్య, పాస్టర్ రవి, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత పాల్గొన్నారు. మరి తీపి పదార్థాలు చేసుకునే విధంగా వారి కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు వెలబుచ్చే విధంగా ఈరోజు వారికి సంక్రాంతి కానుకగా స్పాన్సర్ చేసినటువంటి మధులేట్ సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, కానుకలు వేస్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు పిడికిలు పట్టుకొని కానుకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మతాచారులు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక పేదరాలు కానుక తనకున్నది సర్వస్వం మనస్ఫూర్తిగా అక్కడ సమర్పించినప్పుడు అప్పుడు అక్కడ సందేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అతి ధనికురాలు ఎవరంటే ఆ పేదరాలే అని సంబోధించినటువంటి సందర్భాలు మరి కోకొల్లలుగా ఉన్నాయి. బైబిల్ ద్వారా ఈ అంశాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి మానవత్వానికి మరో పేరు ఈ దాన ధర్మమే. కానీ డబ్బు ఎంత ఇచ్చినా అది కుదరదు. కానీ మరి అన్నదానం అనేది గొప్ప కార్యక్రమం కాబట్టి ఈరోజు అలాంటి కార్యక్రమానికి మరి ఇంట్లో సంక్రాంతి సంబరాలు వెలుగుచ్చే విధంగా తనకున్న దాంట్లోనే తను సహాయం చేయడంలో గొప్పతనంగా ముందుకు వచ్చినందుకు మీ అందరి తరఫున నేను మధులేట్ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవులు ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రోజా వీధిలో ఉన్నటువంటి పేద ప్రజల కొరకు మరి తీపి పదార్థాలు చేసుకునే విధంగా వారి కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు వెలబుచ్చే విధంగా ఈరోజు వారికి సంక్రాంతి కానుకగా స్పాన్సర్ చేసినటువంటి మధులేట్ సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, కానుకలు వేస్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు పిడికిలు పట్టుకొని కానుకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మతాచారులు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక పేదరాలు కానుక తనకున్నది సర్వస్వం మనస్ఫూర్తిగా అక్కడ సమర్పించినప్పుడు అప్పుడు అక్కడ సందేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అతి ధనికురాలు ఎవరంటే ఆ పేదరాలే అని సంబోధించినటువంటి సందర్భాలు మరి కోకొల్లలుగా ఉన్నాయి. బైబిల్ ద్వారా ఈ అంశాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి మానవత్వానికి మరో పేరు ఈ దాన ధర్మమే. కానీ డబ్బు ఎంత ఇచ్చినా అది కుదరదు. కానీ మరి అన్నదానం అనేది గొప్ప కార్యక్రమం కాబట్టి ఈరోజు అలాంటి కార్యక్రమానికి మరి ఇంట్లో సంక్రాంతి సంబరాలు వెలుగుచ్చే విధంగా తనకున్న దాంట్లోనే తను సహాయం చేయడంలో గొప్పతనంగా ముందుకు వచ్చినందుకు మీ అందరి తరఫున నేను మధులేట్ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవులు కరీంనగర్ జిల్లా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదం, తోపులాట. ఎంతమంది పాటు పంచుకోలేదు
వస్తారు మీరు పంచాలి ఎంతమంది పంచాలి వచ్చారు ఎంతమంది బయట వస్తారు చెప్పండి మాట్లాడదు ఏ మీటింగ్ అయినా మాట్లాడదు అరే మైక్ మాట్లాడద్దు మాట్లాడద్దు అన్న ఇష్టం నేను అడుగుతా నా పీపుల్ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మొబైల్ ఎల్ఈడి వాహనం ద్వారా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ సుఖ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమంలో ఇల్లందులోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల మరియు న్యూ బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం లేబర్ అడ్డా మరియు టేక్లపల్లి సంతలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐసీటీసీ కౌన్సిలర్ మరియు దిగాడు తెరిసా మహిళా మండలి సిబ్బంది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాన్ ఎల్ఈడి ద్వారా ప్రజలకు ఎంతో అవగాహన కల్పించవచ్చని, ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ మరియు సుఖ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, హెచ్ఐవి నివారణకై మనమంతా సంఘటితంగా నిర్మూలించడానికి కృషి చేయాలని, అలాగే హెచ్ఐవి పరీక్షలు చెప్పడం జరిగింది. మరియు దిగాడు తెరిసా మహిళా మండలి ఇల్లందు వారు అందించే సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. పరీక్ష సమస్యల కోసం నేషనల్ గోల్ఫీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ నంబర్ 1097 కాల్ చేయండి. జారీ చేసిన వారు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. హలో నాన్న. హలో. శ్రీశైలంలో శనివారం ఉదయం 8:30 ప్రాంతంలో యాగశాల ప్రవేశంతో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. ఈ నెల 17న ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ సాయంత్రం 5:30 నుండి అంకురారోపణ, ధ్వజారోహణ కార్యక్రమాలు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, వాహన సేవలు. 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు అర్జిత మరియు ప్రత్యక్ష పరోక్ష సేవలైన రుద్రహోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం మరియు శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవ నిలుపుదల. 13వ తేదీన ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో సామూహిక భోగి పండ్ల కార్యక్రమం. 14వ తేదీన మహిళలకు ముగ్గుల పోటీలు. కనుమ రోజున సాంప్రదాయబద్ధంగా గోపూజ. ब्रह्मा शिवो मे अस्तु
ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. సంక్రాంతి అనగానే ముగ్గులు, గొబ్బెళ్ళు, గంగిరెద్దులతో జరుపుకునే రైతులు జరుపుకునే పాడి పంటలతో జరుపుకునే ఈ పండుగ. ఈ సందర్భంగా రైతన్నలందరికీ, రైతు కుటుంబాలకు అందరికీ నా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాల్లో ఏ విధంగా అయితే ముగ్గుల్లో అన్ని రంగులు వాడతామో అదేవిధంగా మీ జీవితాల్లో అన్ని రంగులు విరజిల్లుతూ అంతా శుభం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ పొన్నం ప్రభాకర్. భోగి కీడు పండగే. భోగి అందరికీ భోగభాగ్యాలు అందివ్వాలి. కొత్త క్రాంతి ఇంటింట వెలుగులు నింపే సంక్రాంతి కావాలి. కనుమ కమ్మనీయమైన అనుభూతులు ఇవ్వాలి. కీడు దరిద్రం తరిమేందుకు భోగి మంటలు వెలిగించాలని, అవసరం లేని వాటిని భోగి మంటల్లో తగలబెట్టాలని, భోగి అందరికీ భోగ భాగ్యాలను ఇవ్వాలని, సంక్రాంతి సుఖ సంతోషాల పాటు కొత్త క్రాంతిని ఇంటింట వెలుగులు నింపే సంక్రాంతి కావాలని, కనుమ కనుమనీయమైన అనుభూతులను అందివ్వాలని సత్యనారాయణ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలోని విబిఆర్ అపార్ట్మెంట్లో మాధవ ప్రభు ఆధ్వర్యంలో భోగి మంటలు వెలిగించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ రైతులు శ్రమించి పండించిన పంటలను ఇంటికి తెచ్చి ధనధాన్యాలతో ఆయు ఆరోగ్యాలతో జీవించేలా చూడాలని దేవుణ్ణి ప్రార్థించారు. సంక్రాంతి రోజున ముగ్గులు వేసి ఆనందంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి, సతీష్ రెడ్డి, పునీత్, రాహుల్ రెడ్డి, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత పాల్గొన్నారు. నాగపోవాలి వేసినారా ముగ్గులు బాగా కట్ చేయి. మీ ఇంటికి కూడా వెయ్యి. ఈమె రాబోయే కాలంలో కార్పొరేటర్ గా రావాలని ఓకే సార్, మీరు చెప్పండి సార్. పొంగల్ శ్రీ క్రోధినామ సంవత్సరము మకర సంక్రాంతిని పురస్కరించుకొని 3 రోజుల తెలుగు సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తుంటాము. భోగి అనగా మన కీడు పండుగ లెక్క. అంటే మన ఇంటిలో మన కీడు పోవాలా, దరిద్రం పోవాలంటే మనం బయట నుంచి తెచ్చుకున్న వస్తువులను ఇంట్లో దాచిపెట్టుకుంటుంటాం. పనికి రాక మనం ఎక్కడ పడేయలేక పెడుతుంటాం. అవన్నీ కూడా తీసుకొచ్చి ఈ రోజున మనము ఈ భోగి మంట వేస్తాం. ఇది చలికాలం, ఇప్పుడు హిమవంత ఋతువు, శిశిర ఋతువు, ఆకు రాలిపోయి మళ్ళీ చిగురిస్తుంది అన్నమాట. కాబట్టి మన ఆశలన్నీ చిగురించాలని చెప్పి ఈ రోజున మనము భోగి పండగ మరియు రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి కనుమ చేసుకుంటాము. ఇది హిందూ సాంప్రదాయబద్ధంగా మనం చేసుకునేటువంటి ఒక పరమ పవిత్రమైన పండగ. ముఖ్యంగా రైతులు ఆరుగాలం చేసి కొత్త పంట ఇంటికి వచ్చి ధాన్య సంపత్తులు బాగా కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనం అనుకునేటువంటి ఒక సాంప్రదాయ పండుగ మనకు ఈ యొక్క సంక్రాంతి పండుగ. కాబట్టి రంగవల్లులు అన్నీ కూడా వేసుకొని మనసు ఆనందంగా ఉంటే మనం బాగుంటాం. మనం బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే సర్వత్రా అందరం కూడా విజయపథంలో పయనిస్తాం. కాబట్టి ఇటువంటి పాత వస్తువులన్నీ తీసుకొచ్చి భోగి మంటలుగా, ముఖ్యంగా పిడకలు, ఆవు పిడకలు, పేరు పిడకలు తీసుకొచ్చి మనము ఈ యొక్క కార్యక్రమం చేసుకోవాలని చెప్పి సాంప్రదాయబద్ధంగా చేసుకునేటువంటి ఒక పండగ మకర సంక్రాంతి. ఇది 13, 14, 15 తారీఖుల్లో వస్తుంది. ఈ రోజున భోగి, రేపు మకర సంక్రమణం. అంటే సూర్యుడు రాశి ధనుస్సు రాశి నుంచి మకర రాశికి వచ్చేటువంటి ఒక పండుగను పురస్కరించుకుని ఉత్తరాయణ పుణ్యకాలం 6 నెలలు ఉంటుంది. తర్వాత జూలై 17 నుంచి మళ్ళీ దక్షిణాయనం వస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా సకల జనులు చేసుకునేటువంటి ఒక సంక్రాంతి మకర సంక్రాంతి. రంగువల్లులు అటువంటి ఒక సాంప్రదాయంలో మనం ఆనందంగా చేసుకునే పండగ. కర్నూలు ప్రకాష్ నగర్లో రోజా స్ట్రీట్లో ఉన్నటువంటి ఒక విబిఆర్ నివాసులో మరి నివాసితులను అందరూ కూడా కలిసి ఈ యొక్క భోగి మంటను ఏర్పాటు చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్రెడ్డి నిన్న పవన్ కళ్యాణ్ పిన్నపురం
పిన్నపురం పవర్ ప్రాజెక్టు సందర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ఇండస్ట్రీస్ వెళ్లిపోయాయని ప్రచారం చేశారు. 2 సంవత్సరాల కాలంలో పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. ముఖ్యంగా భూములు ఇచ్చిన పిన్నపురం తండా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు. రైతులకు భూములు ఇచ్చి వారికి నష్టపరిహారం ఇచ్చాకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.